నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది 2016లో. ఓకే, అట్ దట్ టైం ఎవరికి అంత ఎక్కువ ఎయిర్పోర్ట్స్ అని లేదు, బికాస్ 2016, 17, 18 అంతా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ దానిలోనే హవా ఎక్కువ ఉండింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలి అవి ఇవి అని చెప్పేసి ఆ టైంలో ఎవరికి తెలియదు ఏవియేషన్. అప్పుడే కాంపిటీషన్ ఉండింది. సో వన్స్ 2016 అయిపోగానే ఇంకా ఉడాన్ స్కీమ్ అనేది, ఉడాన్ స్టాండ్స్ ఫర్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని ఒకటి యోజన వచ్చిందనమాట. మోదీ వచ్చిన తర్వాత ఇది చాలా ఫేమస్ అయింది. సో దీనివల్ల అప్పుడు ఎయిర్పోర్ట్స్ మనకి చాలా తక్కువ ఉండేది. 75 ఎయిర్పోర్ట్స్ ఉండేది నేను వర్క్ చేసే టైంలో. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక్క టర్మినల్లే, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఒక్క టర్మినల్లోనే ఉండేది. కానీ ఇప్పుడైతే ఎక్స్టెండ్ అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది ఎయిర్పోర్ట్, ఇంకా ఎక్స్టెండ్ కూడా అవుతుంది. అప్పుడు 75 to 74 ఎయిర్పోర్ట్స్ ఉండేవి, ఇప్పుడు 150+ ఎయిర్పోర్ట్స్ అయ్యాయి, డబుల్. సో ఆబ్వియస్లీ దీనివల్ల ఇంకా మనకి వరంగల్లో అక్కడ కూడా ఎయిర్పోర్ట్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంకా అప్కమింగ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ దేర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్. ఇప్పుడు నాకు తెలిసినంత ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ట్రావెల్ ఇండస్ట్రీ మనం జీవితం అంతా ట్రావెలే చేస్తూ ఉన్నాం, రైట్? సో ఇట్స్ లైక్ ఎడ్యుకేషన్ కన్నా వేరే విదేశాలకు వెళ్ళడము, ఉద్యోగానికి వేరే స్టేట్స్కి వెళ్ళడం, వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో మనిషి లైఫే ట్రావెల్తో రిలేట్ అయ్యింది కాబట్టి సో మనిషి ట్రావెల్ చేస్తున్నంత వరకు ఏవియేషన్కి స్కోప్ తప్పకుండా ఉంటుంది.